1993 మే 31న తెలంగాణలోని పెద్దబల్లి జిల్లాకు చెందిన మందని అనే గ్రామంలో జన్మించింది సోనియా ఆకుల. నెంబర్ 2, తన తండ్రి యొక్క వ్యవసాయి. ఇక తన తల్లి తన ఇంటి దగ్గర బట్టలకి డిజైన్ చేసేది. అయితే సోనియాకి 2 అన్నలు కూడా ఉన్నారు. నెంబర్ 3, 10th క్లాస్ వరకు మందనిలో చదువుకున్న సోనియా ఆ తర్వాత హైదరాబాద్ లోని బొజ్జిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ నుండి బీటెక్ ని పూర్తి చేసింది. నెంబర్ 4, బీటెక్ పూర్తి చేసిన తర్వాత హైదరాబాద్ లోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో కొన్నాళ్ల పాటు పనిచేసింది సోనియా. నెంబర్ 5, సోనియా తన ఫిలిం కెరియర్ ని 2019లో వచ్చిన జార్జ్ రెడ్డి సినిమాతో మొదలు పెట్టింది. ఈ సినిమాలో హీరో చెల్లెలుగా చేసి మంచి మార్కులు కొట్టింది సోనియా. నెంబర్ 6, ఈ సినిమాతో సోనియాకు వచ్చిన పాపులారిటీని చూసి రామ్ గోపాల్ వర్మ తాను తీయబోయే కరోనా వైరస్ సినిమాలో ఒక అవకాశం ఇచ్చాడు. ఇక ఆ తర్వాత ఆశా ఎన్కౌంటర్ సినిమాలో మెయిన్ లీడ్ గా చేసి తన పాపులారిటీని మరింత పెంచుకుంది సోనియా. ఈ సినిమాతో సోనియాకి 2-3 సినిమాలు చేయడానికి అవకాశాలు కూడా వచ్చాయి. బట్ కోవిడ్ కారణంగా ఆ సినిమాలు క్యాన్సిల్ అయ్యాయి. నెంబర్ 7, సోనియా తన కెరియర్ ని సినిమాలలో కన్నా ప్రజల సేవలకి ఎక్కువగా వాడింది. ప్రాజెక్ట్ ప్రేరణ అనే పేరుతో 50 మంది అమ్మాయిలకు మంచి చదువు చెప్పించడానికి స్పాన్సర్స్ ని వెతికి వాళ్ళ చదువులకయ్యే ఖర్చులను సేకరించి ఆ అమ్మాయిలు చదువుకోవడానికి కారణమయ్యింది సోనియా. నెంబర్ 8, ఆర్జీవీతో కలిసి కరోనా వైరస్ ఆశా ఎన్కౌంటర్ సినిమాలో చేసిన సోనియాకి 3వ సినిమాలో చేయడానికి మరో అవకాశం ఇచ్చారు ఆర్జీవీ. బట్ ఈ సినిమాకి సోనియా నో చెప్పింది. ఎందుకంటే ఈ 2 సినిమాలు ఆర్జీవీతో కలిసి చేయడంతో సోనియా మీద చాలా రూమర్స్ వచ్చాయి. సోనియా ఆర్జీవీ ఫిగర్ అని, ఆర్జీవీతో అగ్రిమెంట్ చేయించుకుందని, ఇలా ఎన్నో రూమర్స్. దీంతో ఈ 3వ సినిమాలో చేయడానికి నో చెప్పింది సోనియా. నెంబర్ 9, సోషల్ సర్వీస్ చేయడం అంటే సోనియాకి చాలా ఇష్టం. దీంతో 2017లో యాక్షన్ ఎయిడ్ ఫర్ సొసైటీ అడ్వాన్స్మెంట్ అనే సంస్థని స్టార్ట్ చేసి పిల్లలకి చదువు చెప్పించడం, అలాగే లాక్డౌన్ టైంలో కోవిడ్ తో బాధపడుతున్న జనానికి నిత్యావసర వస్తువులు అందించడం వంటి ఎన్నో కార్యక్రమాలు చేసింది సోనియా. నెంబర్ 10, బిగ్ బాస్ సీజన్ 8లో 6th కంటెస్టెంట్ గా అడుగుపెట్టి ఒక్కో వారానికి 1,75,000కి అగ్రిమెంట్ చేయించుకుంది సోనియా. మొదటి వారంలోనే అందరి దృష్టిలో పడింది సోనియా. ఇక ఈ 2 వారాలకే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంది. సో చూసారు కదా సోనియా లైఫ్ స్టోరీని. ఇకపై ఇలాంటి మరెందరో సెలబ్రిటీస్ యొక్క లైఫ్ స్టోరీ తెలుసుకోవాలి అంటే ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.